లార్డ్. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. 91వ కీర్తన 10వ వచనం 11వ వచనం మనం చదువుకుందాం. 91వ కీర్తన 10, 11 వచనాలు చదువుకుందాం. నీకు అపాయం ఏమీయూ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఈ 91వ కీర్తనని రాస్తూ భక్తుడు ఒక అమూల్యమైన విషయాన్ని తెలియచేస్తూ ఉన్నారు. ఏంటి ఆ మాట అంటే, నీకు అపాయం ఏమీ రాదు. దేవుడు మాట్లాడుతున్న మాట అండి, అమూల్యమైన దేవుని మాట. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకి ఆజ్ఞాపించాడంట. దేవుని స్తోత్రం చెల్లిద్దామండి. హల్లెలూయా. దేవుడు మన కోసం తన దూతల్ని కావలిగా ఉంచాడు, తోడుగా ఉంచాడు, వాటికి ఆజ్ఞాపించాడంట. ఎందుకంటే కాపాడటం కోసం, నీ మార్గాలన్నిటిలో నిన్ను కాపాడటానికి ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించాడు. నా బిడ్డకు మీరు తోడుగా ఉండండి, నా బిడ్డను మీరు కాపాడండి, తోడుగా ఉండండి, ఏ ఆపద రాకుండా మీరు తోడుగా ఉండాలని దూతలకు ఆజ్ఞాపించాడు. చూడండి, ఈ రోజున మనం చూస్తే పెద్ద పెద్దోళ్ళకి, రాజకీయ నాయకులకి సెక్యూరిటీ గార్డ్స్ ఉంటారు కదండి. వాళ్ళ దగ్గరుండి వాళ్ళని చూసుకోవాలి, కనిపెట్టుకోవాలి. వాళ్ళ జోలికి ఎవరు రాకుండా, వాళ్ళకి ఏ ఆపద రాకుండా వాళ్ళని కాపాడటానికి సెక్యూరిటీని పెడతారు కదండి. పెద్ద పెద్దోళ్ళందరికీ కూడా వాచ్మెన్లు ఉంటారు. ఇంకా బాగా డబ్బున్న వాళ్ళకి వాచ్మెన్లు ఉంటారు. నైట్ అంతా కూడా నిద్ర లేకుండా గేటు దగ్గర కాపలా ఉంటారు. చూడండి, అలాగే దేవుని పిల్లలను అంటండి దేవుడు కాపాడటం కోసం, చూడండి, ఏ అపాయం రాకుండా, ఏ తెగులు గుడారాన్ని సమీపించనీయకుండా దేవుడు తన దూతల్ని తోడుగా పెడతాడు. దూతలకు ఆజ్ఞాపించాడంట, మీరు తోడు ఉండాలి అని. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నీ కుటుంబానికి ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడును గాక, మీకు క్షేమం ఇచ్చును గాక, ఆయన కాపుదల మీ కుటుంబాలకు ఉండును గాక. ఎవరికయ్యా దేవుని కాపుదల అంటే, ఈ కీర్తన మొత్తం కూడా రాయబడి ఉంది. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, చూడండి 91వ కీర్తన ప్రారంభం వచనమే ఈ మాట ఉంటుంది. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు, ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. ఏ వ్యక్తి అయితే ఆయనే నా కొండ అంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుడే నా కోట అంటాడో, ఏ వ్యక్తి అయితే దేవుడినే ఆశ్రయంగా చేసుకుంటాడో, ఆ వ్యక్తికి దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు. పాపంలో ఉన్న వ్యక్తికి దేవుడు తోడుగా ఉండడు సుమా. అవిధేయతలో ఉన్న వ్యక్తికి దేవుడు తోడుగా ఉండడు. ఆయన దూతలు ఏం కాపాడవాడు. పాపంలో ఉన్న వాళ్ళని దేవుడు విడిచిపెడతాడు. ఎప్పటికీ దేవుడు వారిని క్షమించడు. అవిధేయతలో ఉన్న వారిని దేవుడు ఎప్పటికీ క్షమించడు. ఆ పాపాన్ని విడిచి నేను పాపినని ఒప్పుకొని దేవుని దగ్గరకు వచ్చి ఆయన ఆశ్రయంగా చేసుకుంటే ఆ వ్యక్తిని దేవుడు కాపాడుతాడు. పాపం నుండి విడిచి రావాలి, దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకోవాలి, దేవుణ్ణి కోటగా చేసుకోవాలి, ఆయన్నే కొండగా చేసుకోవాలి. ఇంకా నీవే నాకు దిక్కయ్యా అని ఆయన పాదాలు పట్టుకోవాలి. అప్పుడు ఆ వ్యక్తికి దేవుడు తోడుగా ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఈ మాట కూడా రాయబడి ఉంటుంది. చూడండి, 31వ కీర్తన 31వ కీర్తనలో 23వ వచనంలో ఈ మాట రాయబడి, 31వ కీర్తన 23వ వచనం, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి,
యెహోవా విశ్వాసులను కాపాడును. హల్లెలూయా. అందరినీ కాపాడుతాడు అనుకోకండి. ఎవరైతే విశ్వాసులుగా ఉంటారో, ఎవరైతే దేవుణ్ణి అంగీకరిస్తారో, ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయంగా చేసుకుంటారో వారిని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. మీరు అడగొచ్చు, చాలామంది విశ్వాసులు ఆపదలో పడ్డారు కదా, చాలామంది విశ్వాసులు ప్రమాదాల్లో పడ్డారు కదా అని. మనం అవిధేయతలో ఉంటే ఏ వ్యక్తినైనా కూడా దేవుడు కాపాడాడు. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా ఏ వ్యక్తి అయితే బ్రతుకుతాడో, విశ్వాసిలాగా ఏ వ్యక్తి అయితే బ్రతుకుతాడో, పేరుకి విశ్వాసులు కాదండి, నిజ క్రైస్తవులుగా బ్రతకాలి. పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధంగా బ్రతికి ఆయన పాదాలు పట్టుకుంటే ఈ ఆపద రాకుండా దేవుడు కాపాడుతాడు, ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడుతాడు. ఆ కుటుంబానికి దేవుడు తన క్షేమాన్ని ఇస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా అమూల్యమైనటువంటి మాట కూడా ఒక మాట రాయబడి ఉంటుంది. 145వ కీర్తన 20వ వచనంలో కూడా ఒక మాట, యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడు, అయితే భక్తిహీనులందరినీ ఆయన నాశనము చేయును. చూడండి, భక్తిహీనులుగా ఉంటారు చాలామంది. మేము కూడా యేసు ప్రభువే అంటారు, త్రాగుడు విడిచిపెట్టరు. మేము కూడా యేసు ప్రభువే అంటారు, పేకాటను మానరు. మేము కూడా యేసు ప్రభువే అంటారు, ఏ విచారం మానరు. ఇవన్నీ చేసుకుంటా మేము భక్తులు, మేము విశ్వాసులు అనుకుంటా తిరుగుతారండి. ఆ భక్తిహీనుల్ని దేవుడు పాడు చేస్తాడు, నాశనం చేస్తాడని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. విశ్వాసుల్ని దేవుడు కాపాడుతాడు, తన భక్తుల్ని దేవుడు కాపాడుతాడండి. చూడండి, తన భక్తుల్ని యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. చూడండి, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో ఆ వ్యక్తుల్ని దేవుడు ప్రేమిస్తాడు, కాపాడుతాడు. సామెతల గ్రంథంలో ఈ అమూల్యమైన మాట కూడా రాయబడి ఉంటుంది, నన్ను ప్రేమించు వారందరినీ నేను ప్రేమిస్తాను. చూడండి, ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి అండి ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తాడు, పాపం నుండి విడుదల పొందుతాడు, పరిశుద్ధంగా బ్రతుకుతాడు. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి దేవునికి హృదయంలో ప్రథమ స్థానం ఇస్తాడు. ఇంకా ఏ విషయంలో కూడా ఇంకా ప్రథమ స్థానం ఇవ్వడాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి వాక్యానుసారంగా బ్రతుకుతాడు. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ప్రార్థన చేస్తాడు. వీళ్ళు దేవుణ్ణి ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం మనకు ఎప్పుడు తెలిసిందంటే ఆ వ్యక్తి బాగా ప్రార్థన చేస్తాడు, ఆ వ్యక్తి బాగా బైబిల్ చదువుతాడు, ఆ వ్యక్తి బాగా దేవుని సన్నిధిలో ప్రభువుకి హృదయాన్ని ఇచ్చి హృదయపూర్వకంగా దేవునికి ఆరాధన చేస్తాడు. వాళ్ళు మాత్రమే ప్రభువుని ప్రేమించినప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు నచ్చినప్పుడు 3 వారాలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి వచ్చేవాళ్ళు ప్రభువుని ప్రేమించినట్టు కానే కాదు. ప్రభువుని ప్రేమించడం అంటే ప్రతిరోజు తన సిలువను ఎత్తుకొని, ప్రతిరోజు దేవుని కొరకు బ్రతుకుతూ, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ, ప్రతిరోజు ప్రభు పాదాలు పట్టుకొని బైబిల్ గ్రంథాన్ని చదువుతూ, వాక్యం ఏదైతే మనకు నేర్పించిందో ఆ వాక్య ప్రకారం మన జీవితాలను మార్చుకుంటూ ఉండేవాళ్ళే ప్రభువుని ప్రేమించిన. అందరూ కాదు సుమా. నువ్వు విశ్వాసివైతే దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే దేవుడు నిన్ను కాపాడుతాడు. నువ్వు ఆయనే నాకు కొండ, ఆయనే నాకు కోట, ఆయనే నాకు ఆశ్రయం, ఆయన చెప్పినట్టే నేను చేస్తానని కనుక నువ్వు ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఏ తెగులు నీ గుడారాన్ని అంటకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపించి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాడు. ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా సరే నేను పాపిని అని గనక గ్రహించి నీ మాట ప్రకారం నేను బ్రతుకుతానయ్యా, నీవే నాకు కొండగా ఉండాలి, నీవే నాకు ఆశ్రయంగా ఉండాలి, నీవే నాకు కాపుదలు ఇవ్వాలి అని గనక ఆయన పాదాలు పట్టుకోగలిగితే ఖచ్చితంగా ఆయన నిన్ను కాపాడుతాడు, నీ కుటుంబాన్ని కాపాడుతాడు, నీకు క్షేమాన్ని ఇస్తాడు. వస్తావా ఆయన దగ్గరికి? విడిచిపెడతావా పాపాన్ని? పరిశుద్ధంగా బ్రతుకుతావా? దేవుడు ఆజ్ఞాపించినట్లు నువ్వు బ్రతకగలిగితే ఆయన తన దూతలకు ఆజ్ఞాపించి వాగ్దానం ఇచ్చిన రీతిగా నీ కుటుంబాన్ని, నీ బిడ్డల్ని కాపాడుతాడు. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడై ఉండునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ మంచి ఉదయకాల సమయం అమూల్యమైన నీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. ఏ తెగులు నీ గుడారాన్ని సమీపించదు అని ప్రభువా మీరు మాతో మాట్లాడారు. నీవు దూతలను పెట్టి మమ్మల్ని కాపాడుతారని మాకు వాగ్దానం ఇచ్చారు. నిజమేనాయనా, ఈ వాక్యం మా జీవితంలో నెరవేర్చబడాలంటే
మేము విశ్వాసులుగా బ్రతకాలి, నీ యందు భయభక్తులు కలిగి బ్రతకాలి, నిన్నే కొండగా కోటగా ఆశ్రయంగా చేసుకుని బ్రతకాలి. అటు కృప మాకు దయచేయండి అయ్యా. ఎంతమంది బిడ్డలైతే నీ వాక్యాన్ని అంగీకరిస్తూ మొరపెడుతున్నారు, వారిని వారి కుటుంబాలను మీరు కాపాడండి, క్షేమం మీరు దయచేయండి. ఈరోజంతా వారి ప్రయాణాల్లో పనిబాట్లలో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా మీరు కాపాడి క్షేమాన్ని దయచేయండి. ఉదయకాలపు ఆశీర్వాదాలు, ఉదయకాలపు దీవెనలు నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి వారి కుటుంబాలకు మీరు దయచేయమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని మహాకృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు మీ కుటుంబాలకి తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.